అయ్యో సారు, సార్ ఏదో అర్జెంట్ కేసు వస్తున్నట్టుంది. రండి రండి, కూర్చోండి కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? సారు, కడుపు నొప్పి సారు, భరించలేని కడుపు నొప్పి సారు. 6 నెలల క్రితం యూట్యూబ్లో మీ వీడియో చూసినా సారు. ఫ్యాన్స్ అబ్బో, మీరు చెప్పినవన్నీ ఫాలో అయినా సారు, అయినా కూడా కడుపు నొస్తుంది సారు. యూట్యూబ్లో నేనేం చెప్పానయ్యా? డైలీ క్వార్టర్ తాగమన్నారు కదా సారు. అది క్వార్టర్ కాదయ్యా, వాటర్. ఇంకా ఆయిల్ ఫ్రీ ఫుడ్, షుగర్ ఫ్రీ ఫుడ్ ఎక్కువ తినమన్నారు కదా సారు. అయితే నువ్వేం చేసావు? ఆయిలు షుగరు ఫ్రీగా వచ్చాయని ఆఫర్ల మీద తెగ తినేసాను సారు. ఒరేయ్, ఆయిల్ ఫ్రీ షుగర్ ఫ్రీ అంటే ఆయిల్ షుగరు లేకుండా తినమనిరా అర్థం. ఇంకేంటి నెక్స్ట్? రైస్ తగ్గించమన్నారు కదా సారు. అయితే నువ్వేం చేసావు? సారు, రైస్ తగ్గించి బిర్యానీ రైస్ ఎక్కువ తిన్నాను సారు. నీకు ఫుల్ బాడీ చెకప్ చేయాలిరా. అర్జెంట్గా టెస్ట్లన్నీ చేయించుకోనరా. రండి కూర్చోండి. చెప్పండి, క్యాషా ఫోన్పేయా? అంటే బిల్ ఎలా కడతారని అడుగుతున్నారు మా డాక్టర్ గారు. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పలేదు, అప్పుడే పేమెంట్ అడుగుతున్నారు ఏంటండి? అంటే మా సార్ ఫస్ట్ మెడికల్ షాప్లో పనిచేశారు. అదేంటి అంటే డాక్టర్ చదవలేదా ఇతను? మెడికల్ షాప్లో పనిచేస్తూ కష్టపడి ఎంబీబీఎస్ చదువుకున్నాడు లేవయ్యా. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. సార్, బాగా దగ్గు వస్తుంది సార్. ఎలర్జీలు ఏమైనా ఉన్నాయా? ఎలర్జీస్ ఏం లేవు సార్, అంతా బాగానే ఉంది. స్మోకింగ్ చేస్తారా? ఒకటో రెండో సార్. రోజుకా? గంటకి సార్ 2. స్మోకింగ్ ఆపేయచ్చు కదయ్యా. స్మోకింగ్ అదొక ఫ్యాషన్ సార్, అదొక ట్రెండ్ సార్. అది నా ప్రాణం సార్, నా ఊపిరి. నేను ఆపలేను సార్. ఇలా అయితే వీడు తొందరలో పోవడం ఖాయం. సార్, పేషెంట్ ఉంటాడు సార్. ఈ టెస్టులన్నీ మా ల్యాబ్లో చేయించుకోని రా. సార్, ఏంటి సార్ ఎన్ని టెస్టులు? ఈసీజీ, బ్లడ్ టెస్ట్, 2D ఈకో, 3D, 4D, ఎంఆర్ఐ, ఎన్ఆర్ఐ, ఎక్స్రే, జిరాక్స్. సార్, ఏంటి సార్ ఎన్ని టెస్టులా? రీసెంట్గా 10 లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ కొన్నాడయ్యా. మేము ఈఎంఐలు కట్టుకోవాలిగా, నాకు శాలరీ ఇవ్వాలిగా. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? డాక్టర్ గారు, నాకు ఒక కన్ను బాగా కనబడుతుంది, ఒక కన్ను అస్సలు కనిపించట్లేదు. డాక్టర్ గారు, ఒక చెవి బాగా వినపడుతుంది, ఒక చెవి అస్సలు వినపడట్లేదు. డాక్టర్ గారు, ఒక చెవి బాగా పనిచేస్తుంది, ఒక చెవి అస్సలు పనిచేయదు. ఓహో, 2 ఉన్న వాటిల్లో ఒకటొకటి బాగా పనిచేస్తుందా? మరి అది ఒకటే ఉందిగా, అది ఎలా పనిచేస్తుందో? ఏంట్రా అది? అదే బ్రెయిన్ ఒకటే ఉందిగా, అది ఎలా పనిచేస్తుందో అని. సర్లే భయ్యా, నువ్వు మా దగ్గర ఫిజియోథెరపీ 2 నెలలు చేయించుకోవాలి. ఇదిగో. అమ్మయ్యా, ఇక చాలేరా, డాక్టర్ వచ్చే టైం అయింది, మనం మెడికల్ షాప్కి వెళ్ళిపోతాం పట.